హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో సింపుల్గా బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తానండి. అవి అయితే ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ముందుగా శనగపప్పుని ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. దీన్ని బాగా క్లీన్ చేసుకొని దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. దీంట్లోకి నేను యాలకులు కూడా వేస్తున్నాను, ఫ్లేవర్ ఇందులోకి దిగుతుందని. ఇప్పుడైతే మనం ఇది బాగా స్మాష్ చేసుకొని ఈ పప్పుని దీంట్లోకి ఇప్పుడు మనం బెల్లం పౌడర్ అయితే వేసుకోవాలండి. వేసుకొని దీన్ని బాగా దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఉండ అవ్వేలా రావాలి. ఇలాగా దీన్ని చల్లార్చుకొని ఇలా ఉండలుగా చేసుకోవాలి. చేసుకొని ఇలా మొత్తం ఉండలు అన్నీ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడైతే మనం మైదా పిండి తీసుకుందాం. నేనైతే ఒక 1.5 కప్ వరకు మైదా పిండి అయితే తీసుకుంటున్నానండి. దీంతో కొలతగా తీసుకున్నాను నేను. ఇలా మైదా తీసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేస్తున్నానండి, బొబ్బట్లు టేస్ట్గా ఉంటాయని. నెయ్యి కూడా వేసిన తర్వాత ఈ పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇది చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా మొత్తం పిండి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని బాగా దీన్ని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా అవ్వాలి పిండి మొత్తం. అప్పుడే బొబ్బట్లు చాలా బాగా వస్తాయి. ఇలా మొత్తం పిండి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిపైనుంచి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని ఒక 3 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నానండి నేను. తీసుకొని దాన్ని 2గా కట్ చేసి ఆయిల్ పూసి పక్కన పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, పిండి తీసుకొని దాంట్లోకి పూర్ణాన్ని పెట్టి ఇలా రౌండ్గా బాల్లా చేసుకోవాలి. చేసుకొని ఈ కవర్కి ఆయిల్ వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం ప్రెస్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది, రౌండ్గా కూడా వస్తాయి. అంతేనండి, చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడైతే ప్యాన్ బాగా హీట్ అయ్యింది. హీట్ అయిన తర్వాత ఈ బొబ్బట్ని వేసుకోవాలి. మనం వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. దీన్ని నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను 2 వైపులా కూడా నెయ్యితోనే కాల్చుకున్నానండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపును కూడా కాల్చుకోవాలి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేనండి, బొబ్బట్టు అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనం. ఇలాగే మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటిగా. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది నేతి బొబ్బట్టు. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.